అవుతారు. దట్ ఈజ్ నంబర్ 1. రెండవది, సంబంధిత ఆసుపత్రుల్లో పేద రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. అది రెండవది. మూడవది, ప్రతిభకు పాడే కట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం. పసిడి అంటే డబ్బు. కాబట్టి ప్రతిభకు పాడే కట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. అది మూడవది వ్యతిరేకించదని. సరే, నాలుగవది, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు 1983లో మొదటిసారి ఆ ఎన్నికల్లో క్యాసెట్ చూస్తే ఈ యొక్క వైద్య విధానాన్ని, ఈ క్యాపిటేషన్ ఫీజును ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు. ఆ క్యాసెట్ వచ్చేసి ఒక ఉత్తేజపూరితమైనటువంటి క్యాసెట్. దాంట్లో ప్రత్యేకించి ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆశయాలకు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ 4 కారణాల చేత వ్యతిరేకిస్తాను. ప్రభుత్వం చెప్తున్న కారణాలేమి? 3 కారణాలు. ఒకటి, నిధులు లేవు. రెండవది, ఈ భవనాలన్నీ, ఈ కళాశాలలన్నీ ఈవెన్ పునాది దశలోనే ఉన్నాయి. మూడవది, పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి 3 కారణాలు. ఇందులో ఒకటేమి, నిధులు లేవు అనేది. ఇంతమంది పెద్దలు చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ 2025-26 రాష్ట్ర బడ్జెట్ 3,22,580 కోట్లు. 2025-26 ప్రథమ సంవత్సర బడ్జెట్. ఒక సంవత్సర బడ్జెటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. పైకేమో వచ్చేసి ఊరికన్నే బీదరుపులు అరుస్తూ ఉంటారు, బీద మాటలన్నీ. కానీ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టింది 3,22,580 కోట్ల రూపాయలు. దీనికి కావాల్సింది ఎంత? మొత్తం 10 మెడికల్ కళాశాలకు 6,000 కోట్ల రూపాయలు. అది ఒక సంవత్సరం బడ్జెట్. ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది, 16 నెలలు అవుతుంది. రెండవ సంవత్సరం బడ్జెట్ నడుస్తుంది. కాబట్టి ఒక సంవత్సరంలో పూర్తి చేయాలంటే 6,000 కోట్లు, 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే 3,000 కోట్లు, 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే 2,000 కోట్లు సంవత్సరానికి. నీకు ఒక సంవత్సరం బడ్జెటే 3,22,580 కోట్లలో ఎంత 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 ఇది ఎంత స్వల్పం. పోనీ అది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాబార్డుతో టైఅప్ ఉంది. మొత్తం ఈ 10 మెడికల్ కళాశాలకు, మొత్తం 17 మెడికల్ కళాశాలలో 3 దాంట్లకేమో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద, మరొక 4కేమో ఇంకో స్కీమ్ కింద, ఈ 10 మెడికల్ కళాశాలకు మొత్తము నాబార్డు వచ్చేసి ఫండింగ్ ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగిపోయింది. కాబట్టి నీకు బడ్జెట్ చూసినా చాలా ఎక్కువ బడ్జెట్, ఇది నథింగ్. అది కూడా అవసరం లేకుండా ఆల్రెడీ నాబార్డుతో టైఅప్ అయింది. కాబట్టి నిధులు అనేది ఇష్యూనే కాదు. కుక్కలు చెప్పులు వెతకును, నక్కలు బొక్కలు వెతుకును, కూటమి నాయకులు సాకులు వెతుకును సముతున్నట్టు ఇది సాకు తప్ప మరి ఏమీ కాదు. ఇక రెండవదేమి, ఇవన్నీ పునాది దశలోనే ఉన్నాయని చెప్పేసి అనిత గారు మిగతా గారు చెప్పడం జరిగింది. ఇది పచ్చి అబద్ధం. బొంకర పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయ అంత అన్నాడట. అంత పచ్చి అబద్ధం. ప్రత్యేకించి నేను పులివెందుల మెడికల్ కళాశాల పోయి చూశాను. అక్కడ 4 అంశాలు. ఒకటి, ఆసుపత్రికి సంబంధించి భవనాలు 100% పూర్తయినాయి. రెండవది, ఆడ నర్సింగ్ కళాశాల కూడా శాంక్షన్ అయింది. నర్సింగ్ కళాశాల భవనాలు 100% పూర్తయినాయి. మెడికల్ కళాశాల భవనాలు 60% పూర్తయినాయి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్వార్టర్సు 60% పూర్తయినాయి. 4 అంశాల్లో ఆసుపత్రి 100%, నర్సింగ్ కళాశాల 100%, మెడికల్ కళాశాల భవనాలు 60%, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ క్వార్టర్స్ 60%. ఇది పరిస్థితి. 500 కోట్లకు గాను 420 కోట్లు ఖర్చు చేశారు. ఆ కాలేజీకి ఇంకా 80 కోట్లు ఖర్చు పెట్టాలి. ఏది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికే 500 కోట్ల ఎస్టిమేషన్ గాను 420 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు అక్కడికి వచ్చి చూసి అన్నీ చూసిన తర్వాతనే 2024-25 విద్యా సంవత్సరానికి 50 MBBS సీట్లు
వాళ్ళు లెటర్ ఆఫ్ పర్మిషన్ 2024 ఆగస్టు 8న ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసినాకనే ఆల్రెడీ ఆసుపత్రి ఉంది, 50 ఎంబీబీఎస్ సీట్లకు విద్యార్థులకు వచ్చేసి నర్సింగ్ కళాశాల ఖాళీగా ఉంది. అది ఇంకా స్టార్ట్ వాళ్ళకు శాంక్షన్ కాలేదు నర్సింగ్ కళాశాలకు. కాబట్టి విద్యార్థులకు క్లాసులు వచ్చేసి నర్సింగ్ కళాశాలలో చెప్పచ్చు, ఆసుపత్రి రెడీగా ఉంది. ఈ లోపల వచ్చేసి మిగతా ఖర్చు పెడితే మెడికల్ కళాశాల భవనాలు మిగతా సరిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు 2024-25 విద్యా సంవత్సరానికి 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించి పంపిస్తే ఈ గవర్నమెంటు 2024 వాళ్ళు ఆగస్టు 8న అయితే వీళ్ళు సెప్టెంబర్ 10న ఒక లేఖ రాశారు. మాకు ఫ్యాకల్టీ లేదు, మాకు భవనాలు పూర్తి కాలేదు, మాకు వద్దు అని చెప్పేసి లేఖ రాశారు. మెడకాయ మీద తలకాయ ఉండే ఏ ప్రభుత్వం కూడా చేయదు. 50 ఎంబీబీఎస్ సీట్లు చాలా, మాకు 100 కావాలి, 150 కావాలని అడగాల్సింది పోయి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు 50 ఇస్తే మాకు వద్దు అని చెప్పినటువంటి రాసినటువంటి ఏకైక ప్రభుత్వం. అంటే అప్పటికే వీళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారు. అప్పటికే 2024 సెప్టెంబర్ 10న లేఖ రాసేటప్పటికే ఈ ప్రభుత్వం వచ్చేసి ప్రైవేట్ పరం పోవాలని ఒక ఐడియాకు వచ్చేసి ఈ విధంగా రాయడం జరిగింది అప్పటికే. ఇక మూడవ అంశం వాళ్ళు చెప్పేది పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఇది అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు ఇది ప్రైవేటైజేషన్కు ముద్దు పేరే పీపీపీ. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఘోరం. కనీసం ప్రైవేటైజేషన్లో వాళ్ళ సాగు వాళ్ళ డబ్బే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ప్రభుత్వ డబ్బును ప్రైవేట్ పరం చేయడం ఇదన్నమాట. అక్కడ ప్రైవేటైజేషన్ ఓన్లీ ప్రైవేటైజేషన్లో వాళ్ళ డబ్బే ఉంటుంది, ఇక్కడ పీపీపీలో ప్రభుత్వ డబ్బును ప్రైవేట్ పరం చేయడం. కాబట్టి ఆ 3 కారణాలు వాళ్ళు చెప్పేటి కరెక్ట్ కాదు. మరి ఎందుకు చేస్తున్నారు? కాసుల కక్కుర్తి, కమిషన్ల కక్కుర్తి, అంతకుమించి ఏముంది దీంట్లో? ప్రభుత్వ డబ్బును భవనాలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ కమిషన్లు కొట్టడము, దాంతో రాజకీయాలు చేయడము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మెడికల్ కళాశాలకు యావరేజ్గా 50 ఎకరాలు ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఎకరా కనీసం 2 కోట్లు ఉంటాయి. పులివెందుల్లో చూశాను, అక్కడ 2 కోట్ల పైన ఉంది ఎకరా, 50 ఎకరాలు. ఇక్కడ 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరా భూమిని 100 రూపాయలకి ఇస్తాం. శ్రీకృష్ణ తులాభారంలో ఒక పద్యం ఉంది, భలే మంచి చౌక బేరం అని చెప్పేసి. అక్కడ 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరం భూమిని 100 రూపాయలకు, 50 ఎకరాలు 100 కోట్ల విలువ చేసే భూమిని 5,000 రూపాయలకు. రాష్ట్రం అంతా ఇంతే. అది వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు ఇచ్చే కమిషన్లు వీళ్ళు తీసుకోవడం. కాబట్టి ఇది కారణం. అందువల్లనే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇది జీవో 590ని ఉపసంహరించుకున్నంత వరకు దీన్ని వదిలే క్వశ్చనే ఉండకూడదు. ఇప్పటికైనా తప్పు చేయడం మానవ లక్షణం, సరిదిద్దుకోవడం విఘ్నుల లక్షణం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మీ శ్రేయస్సు కోరి, మన అందరి శ్రేయస్సుతో పాటు వాళ్ళ కూటమి ప్రభుత్వ శ్రేయస్సు కూడా ఇమిడి ఉంది. లేకుండా పోతే, దీన్ని ఉపసంహరించుకోకుండా పోతే జీవో 590 కూటమి ప్రభుత్వానికి ఉరిత్రాడు కాక తప్పదు. కాబట్టి మిత్రలాభంలో పరవస్తు చిన్నైసూరు చెప్తాడు, పోగాలము దాపురించిన వాడు హితుల వాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖనుడు. కాబట్టి మీరు మరొక్కసారి చదువుకోండి. కాబట్టి మీరు మిత్రలాభంలోని సూక్తిని కనుక్కొందని జీవో 590ని విరమించుకోండి, ఉపసంహరించుకోండి, మీరు బాగుపడండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి